ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న లేఖన భాగాన్ని నేను చదవాలనుకుంటూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. అయితే దీనిలో అనేక మంది ఈ లోకానుసారమైనటువంటి శరీర సంబంధమైనటువంటి అక్కర్ల కోసము, మేలుల కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటూ ఉంటారు. అది ఎలాగంటే వారి జీవితంలో వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి ఆ సమస్యలు తొలగిపోతే యేసుక్రీస్తు నామములో నేను బాప్తిసం తీసుకుంటానని, లేకపోతే ప్రభు నాకు ఏదైనా చేస్తే నేను ప్రభువును నమ్ముకుంటాను అనేటువంటి ఆలోచన విధానాన్ని వారు అవలంబిస్తూ ఉంటారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు నమ్మాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి అని అంటే, చూడండి, ఆయన ఈ లోకంలో ప్రపంచ మానవాళి కోసము ఆయన మనందరి కోసము సిలువలో మరణించాడు. ఆయన సజీవమైన దేవుడు. మరి ఈ లోకంలో అందరికీ కూడా ఆయన ప్రభువై ఉన్నాడు. కాబట్టి మనకి జీవితాన్ని ఇచ్చినవాడు, ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు కనుక ప్రభువును మనం ఆరాధించటంలో మరి ఎటువంటి ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ప్రభువును మనము ఆరాధించాలి, విశ్వసించాలి, నమ్మాలి. ఆయన నిజదేవుడు అని చెప్పేసి ఆయన మనము వెంబడించాలి. నిత్య జీవాన్ని ఆయనే మనకిస్తాడు. ఆయనే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటకు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరని చెప్పేసి ఆయన వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు అని మనం నమ్మి ఆయన్ను విశ్వసించి రక్షణ పొందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనం ఆయన్ని బాప్తిసము తీసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ప్రభువును మనము ఏది కూడా ఆయన నుంచి ఆశించకుండా, ఏది కూడా మనం సొంత ప్రయోజనాల కోసము, సొంత ఆలోచన విధానాల కోసము, లేదా మేలుల కోసము ప్రభువును నమ్మకూడదు. ఎందుకు నమ్మాలి? నిత్య జీవం కోసం మనం నమ్మాలి. మన పాపముల నిమిత్తము ఆయన నమ్మాలి. ఆయన నిజమైన దేవుడు అని చెప్పేసి మనం నమ్మాలి. అయితే కొంతమంది అయితే ఎందుకు నమ్ముతున్నారనంటే, చూడండి, ఈ జీవిత కాలము మటుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. అంటే ఈ జీవితంలో జరిగేటువంటి మేలుల గురించి, ఈ జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి మరి ప్రయోజనాల గురించి, స్వస్థతల గురించి, లేదంటే ఇంకా ఏదైనా ప్రభువు నుంచి నాకు దొరికిద్దేమో, ఇంక ఏదైనా ఆయన నుండి మనం ఆశించింది మనకి వస్తుందేమో అని మనం నమ్ముతూ ఉంటాం. అనేక మంది నమ్మేది కూడా అందుకోసమే. పిల్లల కోసమనో, ఆరోగ్యం కోసమనో, జబ్బుల కోసమనో, లేదంటే ఇంకా అనేకమైన కేసుల కోసమనో, అప్పుల కోసమనో, వీటన్నిటి కోసము ప్రభు చెంతకు వస్తారు. ప్రభువు ఆ ఉద్దేశంతో ప్రభువును మనము వెంబడించకూడదు. ఈ జీవిత కాలంలో జరిగేటువంటి మేలుల గురించి మనము ప్రభువుని నమ్మకూడదు. ఎందుకు నమ్మాలి? నిత్య జీవానికి వారసులను చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. పరలోక రాజ్యము ఇచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి మన పాపములోని తీసివేయగలిగేటంటే శక్తి, సామర్థ్యము, అధికారము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి మనము ఈ లోకంలో ప్రాణం పెట్టినటువంటి ప్రభువు మన కోసం ఈ లోకంలోకి వచ్చి చనిపోయాడు. ఆ విధంగానే ఆయన తిరిగి మరి ఆయన లేపబడి నిత్యత్వానికి వెళ్ళాడు. మనల్ని కూడా ప్రభువు మృదుల్లో నుండి పైకి లేపగలిగేటటువంటి శక్తి, సామర్థ్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నది. కాబట్టి మరణించిన తర్వాత కూడా ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడని మనం నమ్మాలి.